ఆంధ్ర నుంచి ఒక కుర్రాడు గోవా వెళ్ళి గోవాలో అతన్ని అందరూ కొట్టి చంపేశారు ఫ్రెండ్స్. ఇది వినేటప్పటికి చాలా బాధాకరంగా ఉంది. రీసెంట్గా నేను థాయిలాండ్ గోవా ట్రిప్ గురించి మన అనివేష్ ట్రావెలర్ ఆయన ఎంతో చక్కగా కంపారిజన్ చేసిన షార్ట్ క్లిప్ ఒకసారి చూసి కంపేర్ చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వెళ్తానంటే ఇదిగో నేను కూడా కంపేర్ చేస్తాను. ఇందులో ఏముంది, ఫస్ట్ ట్రావెల్ వీసా అదన్నీ ఇంటర్నేషనల్ నార్మలే. విశాఖపట్నం నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా డొమెస్టిక్ ఏదైనా మీరు అర్లీగా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. ఫుడ్ బ్రెవరేజెస్ డ్రింక్స్ ఎక్కడైనా కామనే ఫ్రెండ్స్. అందులోనూ ఇంటర్నేషనల్ మీకు ఇంకా తగ్గుతూనే ఉంటుంది. మీరు లోకల్ ట్రావెల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఎక్కడైనా ఒకటే. కాకపోతే ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పుడు ఆ గౌరవం వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. అదే కాదు, హోటల్స్ అంటారా, హోటల్స్ కంపారిజన్ ఏదైనా మీకు లగ్జరీ ఇంటర్నేషనల్ ఎలా ఉంటుందో నెంబర్ ఆఫ్ హోటల్స్ అన్నది దొరుకుతుంది. అదే కాకుండా నైట్ లైఫ్ ఇంటర్నేషనల్ గుంటలో వాళ్ళతో మీరు చేసే ఎంజాయ్మెంట్ వేరు. ఇది నేను మీకు ఏదో ఆనందపరచడానికి కాదు, రంజింపు చేయడానికి కాదు. మన బుద్ధుడు కానీ ఎవరినైనా మీరు చూడడానికి ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్ళండి. కానీ ఈరోజు గోవాలో అది జరిగిన ఇన్సిడెంట్స్ నన్ను మాత్రం కదిలించింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపారిజన్ చేసుకుని ముందే బుక్ చేసి వెళ్ళండి. అంతేగాని ప్రాణాలను మాత్రం పోగొట్టుకోదు ఫ్రెండ్స్. ఎక్కడైనా తాగేదే, ఎంజాయ్ చేసేదే, ఇలా ప్రాణాలు